మిల్లెట్ పొంగల్ చేస్తున్నానండి. మిల్లెట్ పెసరపప్పునండి నైట్ నానబెట్టుకోవాలి. బియ్యానికి బదులు మనం మిల్లెట్ చేసుకుంటే చాలా హెల్తీ. కావాల్సింది పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, పసుపు, ఉప్పు, మిరియాలు, ఒక పచ్చిమిర్చి అండి. చాలా సింపుల్. తీసుకోవాలండి. కూరలో మిల్లెట్స్ వేసేయాలి. ఒక పచ్చిమిర్చి అండి. మనం కారం ఎక్కువ తినేటోళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. ఉప్పు, కొద్దిగా పసుపు, కొన్ని మిరియాలండి, ఒక గ్లాస్ వాటర్ అండి ఉడకడం కోసం. వాటర్ చప్పడిగా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. ఈ వెల్లుల్లిపాయలు ఒలుసుకొని తాలింపు రెడీ చేసుకోవాలండి. కొద్దిగా నూనె, పొంగల్కి తాలింపు రెడీ చేసుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్, వెల్లుల్లిపాయలు, కరివేపాకు కొంచెం దోరగా ఎగించాలండి. తాలింపు బాగా ఎగిందండి. స్టవ్ ఆఫ్ చేయాలి. పొంగల్ ఉడికిపోయిందండి. ఒక డిష్లోకి తీసుకోవాలి. ఇది చేసుకున్న తాలింపు పొంగల్ పైన వేసేయాలండి. కొద్దిగా కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హెల్దీ మిల్లెట్ పొంగల్ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. దీని కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ చాలా బాగుంటుందండి.